ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకు స్వాగతం. అండర్ 19 మహిళల T20 విశ్వ విజేతగా భారత్ చరిత్ర సృష్టించారు. భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల్లో ఎగరవేశారు. ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు 11.2 ఓవర్లలోనే 82 పరుగుల లక్ష్య ఛేదన ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిసిన తెలుగు తేజం. ఏప్రిల్ 1 నుంచి JEE మెయిన్ సెషన్ 2 ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు. దేశంలోని IIT, NITల్లో ప్రవేశాలకు అర్హత కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మెయిన్ 2025 రెండో సెషన్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రము 2 షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహిస్తారు. JEE మెయిన్ సెషన్ 1 పరీక్షలు గత నెల 30న ముగిశాయి. దీంతో ఏప్రిల్లో రెండో సెషన్ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్, MPC ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బీటెక్, BE, BArc కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఫిబ్రవరి 25 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అసెస్మెంట్ సెల్ ఖాళీల భర్తీకి ప్రకటన. రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ మండలి NCERT ఆధ్వర్యంలో నడిచే అసెస్మెంట్ సెల్ పరిధిలోని 15 ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 10వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపింది. తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన ఖాళీలను నోటిఫికేషన్లో పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తుకు గూగుల్ ఫార్మాట్ను అందుబాటులో తెచ్చింది. పన్ను రాయితీతో వేతన జీవులకు మేలు, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక వెల్లడి. 11న యూడైస్ ప్లస్ వర్క్షాప్. యూడైస్ ప్లస్లో వ్యత్యాసాలు సరిచేసేందుకు ఈ నెల 11వ తేదీన యూడైస్ ప్లస్ వర్క్షాప్ నిర్వహించబోతున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు DO కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూడైస్ కసరత్తులో వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. వీటిని సరిచేసేందుకు ఈ నెల 11వ తేదీన విజయవాడలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఆ వర్క్షాప్కు చిత్తూరు జిల్లా సంబంధించిన తగిన నివేదికలతో హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆ ఉత్తర్వులు ఆదేశించారు. వచ్చే 5 ఏళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాట్లు. యువతలో శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు రానున్న 5 ఏళ్లలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. ఆమె వరుసగా 14వ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ప్రపంచ నైపుణ్యం పెంచేందుకు గాను 5 జాతీయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలు, తక్షణమే ఒక DA ప్రకటించాలని KR సూర్యనారాయణ. పాఠశాలలో విద్యార్థులకు మానసిక కౌన్సిలర్లు. తొలి విడత జిల్లాలో 2 నియామకం. పాఠశాలలో విద్యార్థుల మానసిక స్థాయిని తెలుసుకొని కెరీర్ గైడెన్స్ ఇచ్చేందుకు 2 కౌన్సిలర్లను నియమిస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ B శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా వీరిని నియమించారు. ప్రతి కౌన్సిలర్కు జిల్లాలో 8 మండలాలు నుంచి 8 నుంచి 10 సెకండరీ పాఠశాలను కేటాయిస్తారు. వీరు విద్యార్థుల మానసిక స్థితి తెలుసుకుని మానసిక ఆరోగ్యం, కెరీర్ గైడెన్స్పై కౌన్సిలింగ్ ఇస్తారు. ప్రవర్తన, భావోద్వేగం, విద్యాపరమైన సవాళ్లను గుర్తించి పరిష్కరిస్తారు. జిల్లాకు ప్రస్తుతం తొలి విడతగా చెరుకూరు పద్మ, కరవాది అనిల్ను కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా నియమిస్తూ SPD ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ కార్యక్రమాలకు నో పర్మిషన్. రెగ్యులర్తో పాటే సార్వత్రిక 10 ఇంటర్ పరీక్షలు. 8న నవోదయలో ప్రవేశ పరీక్ష. ఉత్తరాంధ్ర టీచర్ MLCకి నేడు నోటిఫికేషన్. నేటి నుంచి 10వ తరగతి వరకు నామినేషన్ల స్వీకరణ. పట్టభద్రుల MLC ఎన్నికకు నేడు నోటిఫికేషన్. 5 నుంచి CBSE అడ్మిట్ కార్డుల విడుదల. నేడు ఇంటర్ పర్యావరణ విద్యా పరీక్ష. పిల్లలకు కేటాయింపు స్వల్పంగా పెంపు. పిల్లల కేటాయింపు బడ్జెట్లో ఇచ్చింది 1,16,132 కోట్లు మాత్రమే అని చెప్పి వెల్లడి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. టాక్సేషన్ నిపుణులు. NCERTలో అసెస్మెంట్ నిపుణుల భర్తీకి దరఖాస్తులు. ఇందాక చదివాం ఈ వార్త. దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు forms.google అని చెప్పి ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. వాట్సాప్తో RTC టికెట్లు. ఏపీ సర్కార్ ఇటీవలే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ సేవల ద్వారా బస్ టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సులో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి వాట్సాప్ ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు 95523000 మళ్ళీ 009 అనే నెంబర్ ముందుగా హాయ్ అని మెసేజ్ పంపాలి. తర్వాత అందుబాటులో ఉన్న సేవల జాబితాలో RTC టికెట్ బుకింగ్, రద్దు లేదా బుకింగ్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకొని బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం వంటి వివరాలు నమోదు చేయాలి. వెంటనే ఆ సర్వీస్ని ఎంపిక చేసుకొని డిజిటల్ చెల్లింపులు చేయాలి. తర్వాత వాట్సాప్కి మెసేజ్ వస్తుంది, అది చూపిస్తే బస్సులో మీరు ప్రయాణం చేయొచ్చు. విద్యాజ్యోతి పుస్తకాలకు ఎదురుచూపులు. సబ్జెక్టు నిపుణులు రాసిచ్చి 2 నెలలైనా ముద్రకు నోచని వైనం. జడ్పీ నిర్వాహకం. ప్రభుత్వ పాఠశాలలో 10 విద్యార్థులకు శాపం. భోజనానికి లేదు సెలవు. 10 విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు. పబ్లిక్ పరీక్షల వరకు నిర్వహణ.
మార్చి 1 నుంచి నాటా పరీక్షలు, నేటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు. దేశంలోని వివిధ ఆర్కిటెక్చర్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నోటిఫికేషన్ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విడుదల చేసింది. అద్దె చెల్లింపులపై ఊరట, టీడీఎస్ ఖుషి. మే 25న ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆదాయ పన్నులో కీలక మార్పులు ఇవే. లాజిస్టిక్ బాడీలు, పోస్టాఫీసులు 1.5 లక్షల గ్రామీణ పోస్టాఫీసులకు అవకాశం. ఉద్యోగ నైపుణ్యాలు తక్కువే. పార్లమెంట్లో రామాయణం సినిమా ఫిబ్రవరి 5న ప్రదర్శించనున్న గీక్ పిక్చర్స్. ఇస్రో 100వ ప్రయోగంలో సాంకేతిక లోపం, కక్షలోకి ప్రవేశించని NVS-02 శాటిలైట్. సునీత విలియమ్స్ సరికొత్త రికార్డు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్లో పాల్గొన్నారు సునీత. అదిగో జల విమాన విహారం. విశాఖ, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం అనుకూలం. క్షేత్రస్థాయిలో విమానయాన సంస్థ అధ్యయనం. అల్లూరు జిల్లాలో కూడా పరిశీలన. 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం. తెలంగాణ 9వ స్థానం, ఏపీ 12వ స్థానాల్లో ఉంది. కాఫీ చేదు నిజం ఇదేనా? గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు. కాఫీ చేదుగా లేకపోయినా కొందరికి మాత్రం ఆ భావన కలుగుతుంటుంది. దీనికి కారణాలను జర్మనీ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. కాఫీ సేవించే వ్యక్తి జన్యు లక్షణాలు ఇందుకు దోహదపడుతున్నట్టు తెలిపారు. మహిళల అండర్-19 T20 వరల్డ్ ఛాంపియన్షిప్లో విశ్వ విజేతగా భారత అమ్మాయిలు. ఫైనల్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అవుట్. అభిషేక్ చేశాడు ఇండియా తరపున. T20లో హైయెస్ట్ స్కోర్ చేసిన అభిషేక్ శర్మ. 5వ T20లో ఇండియా గ్రాండ్ విక్టరీ. 150 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ భారీ ఓటమి. ఇవి నాటి విద్యావార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్ విద్యావార్తలు. అలాగే శ్రీ గౌతమి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.